తులారాశి వారికి జనవరి 7, 8, 9, 10 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది కూడా ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. అసలు ఈ ఎస్ అనే వ్యక్తి ఎవరు అంటే మీకు తెలిసిన వాళ్ళ, లేకపోతే బయట నుంచి పరిచయం ఉన్నవారా? ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వింటే చివరి వరకు అంతా అర్థమవుతుంది. ఈ వీడియో వచ్చేటప్పటికి మీకు 100% ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియో. అలాగే ఈ 4 రోజుల్లో మీకు జరిగేటటువంటి విషయాలన్నీ కూడా వీడియోలో చక్కగా చెప్పబడతాయి కాబట్టి ఈ వీడియో ద్వారాగా మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు. కాబట్టి పూర్తిగా వీడియోని విని మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విలువైనటువంటి సమాచారం తెలుసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో వినలేరండి. ఇక వీడియోలోకి వస్తే, తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే ఈ తులారాశి వారు అదృష్టవంతులండి. నిజంగా చెప్పాలి అని అంటే చాలా చాలా అదృష్టవంతులు ఈ తులారాశి వారు. మీరు బాధలు పడుతున్నప్పటికీ, మీలో కొంతమంది భయంకరమైనటువంటి బాధల్లో ఉన్నప్పటికీ కూడా ఈ తులారాశి వారు మాత్రం నిజంగా అదృష్టవంతులు. వీళ్ళని ఎవరైనా అంటే అదృష్టవంతులు కాదు, కలుసుబాటు మనుషులు కాదు మీరు, అది అని అంటే మాత్రం వాళ్ళంతా మూర్ఖులు అనేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండరనమాట. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట, వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పేసేసి. తులారాశి వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఈ వీడియో గురించి చెప్పటం అనేది జరుగుతుందనమాట. ఈ తులారాశి వారిని మనం గమనించినట్లయితే చిన్న వయసు నుంచి కూడా చాలా రకాలైనటువంటి కష్టాల్లోనే పెరిగారు. వీరిలో కొంతమంది బాగా కోటేశ్వరులు ఉండవచ్చు, కొంతమంది అసలు కటిక పేదవాళ్ళు కూడా ఉండవచ్చు అనమాట. ఇట్లా ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఈ తులారాశి వారు ఏంటంటే కష్టజీవులు. అంటే కోటేశ్వరులైనా కూడా వాళ్ళు కారుల్లో తిరుగుతున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, లేకపోతే వాళ్ళకి అసలు కష్టమే లేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే పేదవారి కన్నా కూడా ఈ తులారాశిలో ఉన్నటువంటి కోటేశ్వరులే చాలా ఎక్కువగా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు జీవిత పరంగా అంటే ఏదైనా సరే మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి, చిన్న చెట్టుకు చిన్న గాలి అని చెప్పేసి అంటూ ఉంటారు చూడండి. అలా వీరికి కోట్లు ఉన్నప్పటికీ కూడా అవి నిలబెట్టుకోవాలి అనేటటువంటి ఒక ప్రయత్నము, అలాగే వీటి ద్వారా వచ్చేటటువంటి హోదా, మర్యాదలు, గౌరవాలు ఇంకా పెరగాలే కానీ తగ్గకూడదు అనేటటువంటి ఒక తపన, తాపత్రయంతో వాళ్ళు కష్టపడతారనమాట. కాబట్టి కష్టం అనేది మాత్రం తులారాశి వారికి ఎప్పుడు కూడా అంటి పెట్టుకొనే ఉంటుంది. అసలు వీళ్ళు కష్టపడకుండా ఉండమన్నా కూడా ఉండలేరనమాట. ఇన్ని కోట్లు, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత అంతస్తులు ఉన్నాయి, మేము ప్రశాంతంగా తిని కూర్చున్నా కూడా మాకు జరిగిద్ది, అలా కూర్చోండయ్యా అని చెప్పి అన్నా కూడా వాళ్ళు వినరు, అలా కూర్చోరనమాట. వాళ్ళు కష్టపడాల్సిందే, వాళ్ళు ₹1 సంపాదించాల్సిందే రోజు గడిస్తే. వీరి యొక్క ఆలోచన విధానం అనేది అలా ఉంటుందన్నమాట. అలా మీలో ఎవరైనా డబ్బు పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా మీకైతే మాత్రం ఒకానొక స్థాయిలో అయితే తప్పకుండా తొలగిపోతాయి. మీరు ఖచ్చితంగా సంపాదించుకుంటారు. తులారాశి వారి యొక్క జాతక రీత్యా తెలుసుకొని ఈ మాటలన్నీ చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. ఇలా చాలా వరకు కూడా చాలా తెలివైనటువంటి వారు, చాలా ఆశ కలిగినటువంటి వ్యక్తులు, అలాగని చెప్పేసి ఒకరికి అన్యాయం చేసేటటువంటి మనుషులైతే కాదండి. చిన్నపిల్లల మనస్తత్వం వీళ్ళతో మనం గమనిస్తే, ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372.
ఈ నెంబర్‌కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి. మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్‌లోనే అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తి స్థాయిలో బయటపడగలుగుతారు. కాబట్టి మీకేదైనా సమస్య ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్‌కి గురువుగారికి కాల్ చేసి ఆ సమస్య నుంచి బయటపడగలరు. ఇక ఈ తులారాశి వారి విషయానికి మనం అనుకున్నట్లుగా చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పేసి ఎందుకు చెప్పాను అంటే, తులారాశి వారు చాలా తెలివైనటువంటి వారండి. కానీ ఒక్కసారి ఒక్క మనిషి మీద గనక నమ్మకం కుదిరితే కనుక, నా అనేటటువంటి ఆ యొక్క భావన వారి మనసుకు గనక వచ్చిందంటే కనుక, ఇక వాళ్ళని పూర్తి స్థాయిలో నమ్మేస్తారనమాట. వారి మనస్తత్వం చిన్న పిల్లల్లాగా వారి చుట్టూత తిరుగుతానే ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అంత అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ తులారాశి వారు. అంటే వాళ్ళని పూర్తిగా నమ్మేసి వాళ్ళకి అంటే చేతనైనంత వరకు వీళ్ళ ద్వారాగా పడేటటువంటి సహాయాలు కానీ ఏదన్నా ఉంటే అవి అందించాలి. వాళ్ళని సంతోషపెట్టాలి. మా ద్వారాగా వాళ్ళు సంతోషపడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ తులారాశి వారిని తక్కువ వాళ్ళలాగా ఇక్కడ మనం ఎక్కడా చెప్పట్లేదండి. ఇక్కడ నమ్మకం అనేటటువంటి విషయానికొచ్చాం కదా! ఇక్కడే అసలు పాయింట్ అనేది మొదలవుతుందనమాట. ఈ తులారాశి వారు అంత ఈజీగా ఎవ్వరిని నమ్మరు. వీళ్ళని నమ్మించాలి అనంటే ఎదుటివారు నటించటం కాదు, నిజంగా సిన్సియర్‌గా మారిపోవాలనమాట. నటిస్తే వీళ్ళకి ఖచ్చితంగా దొరికిపోతారు. కాబట్టి నటించటం అనేది ఏమాత్రం కూడా చెయ్యకూడదు. అన్ని రకాలుగా పూర్తిగా సిన్సియర్‌గా మారిపోతేనే ఈ తులారాశి వారు నమ్ముతారు. అంటే వారి చుట్టూతా ఉన్నటువంటి వాతావరణాన్ని అంతటిని కూడా వీరు గమనిస్తారనమాట. అలాగే తులారాశి వారు నమ్మాలి అంటే అవతల వ్యక్తి పూర్తిగా వీరి చేతుల్లోకి వచ్చేసేసేయాలి. అంటే అటొక కాలు, ఇటొక కాలు 2 పడవల మీద కాళ్ళంటారు చూడండి. అలా ఉండటం తులారాశి వారికి నచ్చదు. పూర్తిగా ఈ తులారాశి వారి వైపు మొగ్గు చూపితేనే ఈ తులారాశి వారు అవతల వ్యక్తులను యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే మాత్రం చెయ్యరు. ఎంతలా వస్తువైనా, ఎంతలా మనిషైనా సరే తులారాశి వారు పూర్తిగా వదిలేస్తారు. కాబట్టి ఒక్క మాటలో ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే తులారాశి వారి యొక్క అభిమానాన్ని పొందాలి, వీరిని మా జీవితాల్లో ఉంచుకోవాలి అని అనుకుంటే మాత్రం అవతల వ్యక్తులు ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి సాక్రిఫైజెస్ చేయాల్సిందే. అలా చేస్తేనే ఈ తులారాశి వారు కాస్తో కూస్తో అయినా యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే మాత్రం చెయ్యరు. తులారాశి వారితో అంత ఈజీ అయితే కాదండి. వీరు నమ్మకం, నమ్మకం అని చెప్పి ఇందాక నేను నమ్మారు అని చెప్పేసంటే నమ్మటం అంటే అంత తేలిగ్గా నమ్మే వ్యక్తులు కాదు. ఇన్ని రకాలుగా చేసినా కూడా అప్పటికీ కూడా అంటే అభిమానాన్నయితే పెంచుకుంటారు కానీ, నానైతే అనుకుంటారు కానీ, అది కూడా ఎంతవరకి అనుకోవాలో అంతవరకి మాత్రమే అనుకుంటారు. పూర్తి స్థాయిలో అయితే మాత్రం అనుకోరు. మళ్ళీ వీరు నమ్మారు కదా! మళ్ళీ మాట్లాడుతున్నారు కదా! అని చెప్పేసేసి అవతల వ్యక్తులు అంటే వీరి జీవితాల్లో ఉండాలి అని అనుకుంటే కొన్ని రకాలు వదులుకున్నా కూడా ఇంకా అంటే వారిలో కొంచెం ఏదన్నా మార్పులు, చేర్పులు జరిగినియంటే అప్పుడైనా వీళ్ళు వదిలేస్తారనమాట. వీరితో జీవితాంతం ఒక బంధము అనేది ముడిపడాలి అనంటే అది స్నేహితులవ్వచ్చు, లేకపోతే ఇంకోటవ్వచ్చండి. వీరిని మన జీవితాల్లో ఉంచుకోవాలి అని అనుకుంటే పూర్తిగా వీరి ఆధీనంలోకి వెళ్ళిపోవాలనమాట. అలా వెళితేనే ఈ తులారాశి వారు యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే తులారాశి వారి యొక్క మనసు గెలుచుకోవటం అంటే అంత తేలికైనటువంటి పని కాదనమాట. తులారాశి వారి యొక్క మనసు గెలుచుకొని వారి మనసులో కాస్తో కూస్తో స్థానం సంపాదించుకోవాలంటే యువతల ఈ వ్యక్తి ఎన్నో రకాలైనటువంటి త్యాగాలే చెయ్యాలి అని చెప్పుకోవచ్చనమాట. అన్ని రకాలుగా
తెలుసుకున్న తర్వాతే వారిని వీరి యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తారు. అప్పుడు వారి ద్వారాగా కావలసినటువంటి సహాయాలనేవి అందుతాయన్నమాట. లేకపోతే మాత్రం తులారాశి వారితో అంత ఈజీ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. ఇది మీరు గమనించండి. ఇక మరి వీరొచ్చేటప్పటికి వీరి పనుల్లో ఇక అంటే వీరి యొక్క జీవితంతో చూసుకున్నట్లయితే వీరికి గతంతో పోల్చుకుంటే వీరికి చాలా వరకి కూడా ఇప్పుడైతే బెటర్‌గా ఉందండి. అంటే వీరి జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి అంటే ఇంత సక్సెస్‌లోకొస్తారని చెప్పి అనుకోకుండా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఈ మధ్య అయితే వీరికి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చనమాట. అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో యెస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది ఉందండి. ఇది ఆల్రెడీ ఉంది. ఇవాళ కొత్తగా రావాల్సినటువంటి పనైతే లేదు. ఎప్పుడో వచ్చేసారు కూడా. కొంతమందికి అంటే ఇప్పుడిప్పుడు చూడొచ్చు కూడా. కొంతమందికి ఎందుకంటే అందరికి ఇప్పుడే వచ్చేస్తారని కాదండి. ఇంకా కొంతమంది వయసులు మీద పడే కొంది వారి జీవితాల్లోకి యెస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది తప్పకుండా జరుగుతుందనమాట. కొంతమందికి ఆల్రెడీ జరిగింది. కొంతమందికి జరుగుతుంది. ఈ యెస్ అనే వ్యక్తి ఎవరు అనంటే బయటి వారైతే మాత్రం కాదండి. వీరికి అయిన వాళ్ళలోనే యెస్ అనేటటువంటి వ్యక్తి అనేవాళ్ళు ఉంటారు. అది ఎవరైనా కావచ్చండి అయిన వాళ్ళలో. తల్లి రూపంలో ఉండవచ్చు, తండ్రి రూపంలో ఉండవచ్చు, రక్త సంబంధికుల రూపంలో ఉండవచ్చు, బంధువుల రూపంలో ఉండవచ్చు. ఇట్లా ఏ రూపంలోనైనా మీరు చూసుకుంటే భార్యాభర్త కాకుండా ఒక్క భార్యాభర్త తప్పించి ఇక ఎవ్వరైనా అవ్వచ్చు. తల్లిదండ్రి అవ్వచ్చు, బిడ్డ అవ్వచ్చు, అక్క చెల్లెల రూపంలో అవ్వచ్చు, లేదా అన్నదమ్ముల రూపంలో అవ్వచ్చు, ఇట్లా బంధువుల రూపంలో అవ్వచ్చు. ఇట్లా వీళ్ళేంటంటే యెస్ అనేటటువంటి వ్యక్తులు బాగా దగ్గర వ్యక్తులనమాట. ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మాత్రం ఈ తులారాశి వారు నరకమే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. వీరికైతే మాత్రం ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి అంటే ఏ మాత్రం కూడా పడదండి. వాళ్ళేంటంటే అంటే ఒక తల్లిదండ్రి రూపంలో అంటే తల్లిదండ్రులను కూడా మీరు ఎలా అంటారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చనమాట. తల్లి తండ్రి అయినా సరే ఈ తులారాశి వారిలో వివాహమైన కాడ్నించి చూసుకున్నా లేకపోతే వివాహానికి ముందు అంటే ఒక వయసు వచ్చిన కాడ్నించి చూసుకున్నా కూడా తులారాశి వారికి తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమానురాగాలు ఉంటాయి. ఇక్కడ ఉండట్లేదని చెప్పట్లేదండి. అవతల బిడ్డ మీద వారికి ఉంటాయి, యువతల తల్లిదండ్రుల మీద వీరికి ఉంటాయి. కానీ వారికి మానసికంగా అయితే మాత్రం కొన్ని చిన్న చిన్న గొడవలున్నాయి. పడదనమాట. ముందు ఆ తల్లిని చూసినా, తండ్రిని చూసినా ముఖ్యంగా తండ్రి విషయంలో మనం గమనించినట్లయితే యెస్ అనే వ్యక్తితోనే తండ్రి పేరు అనేది కూడా స్టార్ట్ అవుతుందనమాట. అలా వారిని చూసినట్లయితే వీరికేంటంటే కొంచెం పడదు. కోపమొస్తదనమాట. వారు చెప్పేటటువంటి మాటలనేవి ఈ తులారాశి వారికి ఎక్కువగా నచ్చవు. పెద్దవాళ్ళు మంచి మాటలే చెప్తారండి. చెప్పినప్పటికీ కూడా వారికి అనుకూలంగా ఆ మాటలనేవి ఉంటాయి కదా! ఇప్పుడు వాళ్ళ టైంలో వాళ్ళలా చేశారు. అప్పుడు వాళ్ళకది కుదిరింది. వాళ్ళ మైండ్ సెట్‌కి తగ్గట్లుగా, ఆ రోజుకు తగ్గట్లుగా, రోజులకు తగ్గట్లుగా వాళ్ళు చేశారు. అవే తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అలాగే చేయమంటం అనేది పూర్తి స్థాయిలో కరెక్ట్ అయితే కాదనమాట. ఇప్పుడు తులారాశి వారు ఏదన్నా పొరపాటు చేస్తే వాళ్ళకు మంచి చెడులు చెప్పుకోవచ్చు. అంటే కుటుంబాన్ని పట్టించుకోకుండా బాధ్యత లేకుండా తిరుగుతుంటే, డబ్బు మొత్తం నాశనం చేస్తుంటే అలాంటి వారిని ఒక మాట అన్నా తప్పు లేదు. భార్యాబిడ్డలను పట్టించుకోకుండా ఇలా చేస్తుంటే. కానీ ఈ తులారాశి వారు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. భార్యాబిడ్డల విషయంలో బాగుంటారు. అలాగే వీళ్ళు చేసే పని మీద వీళ్ళకి శ్రద్ధ ఉంటుంది. డబ్బు కాడ చాలా గట్టిగా ఉంటారు. పిసినారితనంగా ఉంటారు. ఎక్కడా కూడా రూపాయి పాడు చేసేటటువంటి వ్యక్తులు కాదు. వీరికి అనుకుంటే వీరు ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు గానీ ఇంకెవ్వరికీ కూడా రూపాయి బిళ్ళ కూడా ఖర్చు పెట్టరనమాట. మరి ఇలా ఇంతగా ఉంటున్న వాళ్ళకు కూడా ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి తండ్రి రూపంలో ఉన్నారనుకోండి, మితిమించిన సలహాలు అంటే ఇంకా మితిమించిన సలహాలు, ఇంకా మితిమించినటువంటి జాగ్రత్తలు, ఇలాగే చెయ్యాలి అని చెప్పేసేసి గట్టిగా చెప్పటము, ఇలాంటివేంటంటే తులారాశి వారికి అసలు ఏమాత్రం కూడా నచ్చవనమాట. వీరికి ప్రేమతో బుజ్జగిస్తూ చెబితే ఎంత మాటైనా సరే వింటారు. అలా కాకుండా వీరికి అంటే కొంచెం అరిచినట్లుగా వ్యతిరేకంగా చెబితే మాత్రం వీరసలు వినరు. కాబట్టి మంచితనంతో వీరి మనసును గెలుచుకోవచ్చు గానీ, అరిచి గోల చేసి మాత్రం మనం
గెలుచుకోలేమనమాట. అలా ఆ యెస్ అనే వ్యక్తి తండ్రి రూపంలో ఉంటే గనక అందరికని కాదండి, కొంతమందికి మనం చూసుకున్నట్లయితే తండ్రి రూపంలో ఉంటే ఆయన చాలా వరకి కూడా ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అన్నట్లుగా చెప్తూ ఉంటుంటే ఈ తులారాశి వారు ఆ మాటలను తీసుకోలేరనమాట. దానివల్ల మాట మాట పెరిగి గొడవలు అంటే, "మా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో, మాకవసరం లేదు, నేను లేకుండా నువ్వొచ్చావా?" ఇలాంటి మాటలంటుంటే ఈ తులారాశి వారికి నచ్చవనమాట. ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళు కంటేనే పిల్లలు పుడతారు. అలాంటి వాళ్ళు అంటే మేము లేపోతే మీరున్నారా? మేము సంపాదించకపోతే మీకుందా? మేము బతికిచ్చకపోతే మీరు పెరుగుతారా? బతుకుతారా? అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడితే ఏంటంటే, అవన్నీ కూడా కొంతమంది తీసుకోలేరండి పిల్లలు. అలాంటి వారిలో ఈ తులారాశి వారు కూడా ఉన్నారనమాట. కాబట్టి ఈ తండ్రికి, కొడుకులకి మధ్య విపరీతమైనటువంటి మానసికమైన గొడవలు. అలా అలా చిన్న చిన్న మాటలు పెరిగి పెరిగి పెద్దవవ్వటము. అలాగ వారి మనసులు దూరమైపోయినియి అనమాట పూర్తిగా. ఇవాల్టి రోజున ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి కోపము, అసహ్యము ఇలాంటివి పెరిగినియి. ప్రేమలో అనురాగాలు ఉండవు అని చెప్పేసి చెప్పట్లేదండి. ఉంటాయి. కాకపోతే మాత్రం మనసులైతే మాత్రం దూరమైపోయినియి అనమాట. అలా వాళ్ళేంటంటే మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో, మాకవసరం లేదు అది ఇది అని చెప్పేసేస్తే చివరికి ఈ తులారాశి వారు ఇళ్లల్లో నుంచి బయటకు వెళ్తానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే ఇక మాటలు అనవసరం. అంటే ఇక మాటల స్టేజ్ దాటిపోయింది. కాబట్టి అలాంటప్పుడు ఏందంటే మనం ఎవరో ఒకళ్ళం పక్కకు వెళ్ళిపోతేనే ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది అని చెప్పేసి ఇక ఈ తులారాశి వారు ఏందంటే వాళ్ళు వేరే చోటుకు వెళతం కానివ్వండి, లేకపోతే కొత్తగా గృహ నిర్మాణం చేసుకోవటం కానివ్వండి, ఇలా అక్కడి నుంచి పక్కకు తప్పుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. ఆ వ్యక్తి మీద ఇదనేది పోదనమాట గబక్కన. అలాగ జరిగిందనమాట. ఇక వీరిని ఇంకొంచెం అంటే రక్త సంబంధికులు అవ్వచ్చు, లేదా అన్న రూపంలో, తమ్ముడు రూపంలో, లేకపోతే బాగా తెలిసిన వాళ్ళ రూపంలో ఇట్లా చూసినట్లయితే యెస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే ఒక అవకాశవాదులు. ఈ అందరూ అని చెప్పట్లేదండి. మీ జీవితంలో ఎవరైతే ఉంటారో 10 మంది ఉంటే 10 మందిలో ఆ ఒక్కళ్ళెవరనేది మీకు తెలిసిద్దనమాట. ఇందాక మనం సపోజ్ తండ్రి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకా అంటే రక్త సంబంధికులు అవ్వచ్చు, ఇట్లా మీకు తెలిసిన వాళ్ళు ఒక వ్యక్తి ఉంటారు కదా! అలా ఎవరన్నది మీరు అంచనా వేసుకోవచ్చనమాట. ఈ యెస్ అనే వ్యక్తులు ఏంటంటే బాగా అవకాశవాదులండి, స్వార్థపరులు ఈ తులారాశి వారి ఉన్న జీవితంలో. వీరిని ఉపయోగించుకుందాం, వాడుకుందాం, వాడుకున్న తర్వాత పక్కకు నెట్టేసేద్దాం. ఏమన్నంటే నువ్వు చేస్తేనే మాకవుతియ్యా? నువ్వు చేయకపోతే మాకు పని అక్కడ ఆగిపోయిద్దా? నువ్విస్తేనే మాకు డబ్బా? లేకపోతే దొరకదా? అనని చెప్పేసి ఈ తులారాశి వారిని చాలా రకాలుగా యెస్ అనేటటువంటి వ్యక్తి వాడుకోవటము, డబ్బు పరంగా తీసుకోవటం. ఇలా తులారాశి వారు చెప్పాలంటే వీరి మూలాన చాలా నష్టపోయారు ఆర్థిక పరంగా. ఇంకా కొంత అప్పుల అవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా వచ్చిందనమాట. అలా చాలా వరకి కూడా అంటే మంచితనంతోటి అవతల వ్యక్తులు బయటవారు కాదు కాబట్టి ఇంకా మారతారులే, ఇంకా మారతారులే అని చెప్పేసేసి వీరికి చేతనైనటువంటి సహాయం వీరు చేయటము. ఏదన్నా ఒక మాట అన్నా సరే పోనీలే మన మనుషులేలే అని చెప్పేసేసి వీరు సైలెంట్‌గా ఉండటం అవ్వచ్చు. ఇట్లాగా డబ్బు ఏదన్నా అప్పు పరంగా అడిగితే అప్పు ఇవ్వటం అవ్వచ్చు. మళ్ళీ తీసుకునే వాళ్ళు ఇవ్వకపోయినా సరేలే అని చెప్పేసేసి మళ్ళీ రెండోసారి కూడా అవకాశాలు ఇవ్వటం అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా కొంతమందికి ప్రేమించిన వారి రూపంలో కూడా వీళ్ళు తగులుతూ ఉంటారు యెస్ అనేటటువంటి వ్యక్తులు. వాళ్ళేంటంటే వీళ్ళని ప్రేమిస్తున్నాము అని చెప్పేసేసి ఒక లోకంలోకి తీసుకొచ్చేసేసి తర్వాత నడి సముద్రంలో వదిలేసేసి మీరంటే మాకిష్టం లేదు, మాకు వేరే వాళ్ళంటే ఇష్టము, మీరే అంటే ఇంకా ఈ తులారాశి వారిలో చాలా రకాలైనటువంటి తప్పొప్పులు చూపించి మరి ఈ తులారాశి వారిని దూరం చేసి వీరి యొక్క మనసు మీద కొడుతూ ఉంటారనమాట. వారిని మర్చిపోలేక ఈ యెస్ అనే వ్యక్తులు చేసినటువంటి ఆ దుర్మార్గాన్ని, మోసాన్ని మర్చిపోలేక తులారాశి వారు చాలా కాలం కూడా అంటే ఆ యొక్క ఇదిలో నుంచి బయటికి రాలేరనమాట. చాలా కోలుకోలేని దెబ్బనేది ఈ తులారాశి వారికి గట్టిగా పడిద్దనమాట. తర్వాత వాళ్ళని మర్చిపోవచ్చండి. మర్చిపోయినా కూడా ఇక ఆ మనిషి మీద కూడా అది పోదు కదా! జీవితాంతం అది గుర్తుంటానే ఉంటదనమాట. పైకి వారి జీవితంలోకి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయినా కూడా
వారికేంటంటే మనసులో ఇక ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా గుర్తొస్తా ఉంటారు. ఒక భయంకరమైన అనుభవంగా మిగిలిపోతూ ఉంటారనమాట. మనసు మీద కొడితే ఏంటంటే చాలా దెబ్బనేది అది జీవితంలో ఇక దాన్ని ఏది కూడా దూరం చేయలేదనమాట. అలా చాలా వరకి కూడా యెస్ అనే వ్యక్తుల వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారనమాట. వారికి సుఖమైతే లేదండి. కొంతమందైతే ఇంకా దగ్గరగా ఉండి ఒక బంధం రూపంలో ఉండి ఒక పెత్తనం చేయటము, మేమేమన్నా కూడా చెల్లిపోయిద్దిలని చెప్పేసేసి నోటికి వచ్చినట్లుగా మాట్లాడటము, ఎక్కడికెళ్ళావు? ఏం చేస్తన్నావు? అని చెప్పేసి పదే పదే ఇంట్లో గొడవలు పెట్టుకోవటం అవ్వచ్చు. ఇట్లా కొంతమందికి ఇది కూడా అందరికని కాదండి. కొంతమందికి ఎక్కడన్నా కొంతమందికి తగులుతూ ఉంటుంది. ఒక భార్య రూపంలోను, భర్త రూపంలోను ఈ తులారాశి వారి జీవితంలో. ఆ యెస్ అనే వ్యక్తి అంటే నేను భార్యగా ఉన్నాను. నేనేదడిగినా చెల్లిపోయిద్ది. ఎందుకు రాలేదు? ఏమైంది? ఇంకా ఇంతసేపు ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఎవరితో వెళ్ళావు? అది ఇదని చెప్పేసేసి చాలా రకాలుగా అంటే ఏదన్నా చెల్లిద్ది కదా! ఒక భార్య రూపంలో ఉంటేనో, లేదా ఒక భర్త రూపంలో ఉంటేనో చెల్లిపోయిద్ది కదా! ఆ ఇదిని వీళ్ళు వాడుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వాటి వల్ల కూడా ఈ తులారాశి వారికి మరి మనసులో బాధ అనేది ఉంటుంది కదా! ఇప్పుడు బయటికి వెళ్తే కాస్తో కూస్తో అటు ఇటు అవుతాయండి. లేట్ అవ్వకుండా ఎవరికీ కూడా ఉండదనమాట. బయటికెళ్తే చాలామంది కలుస్తూ ఉంటారు. చాలా పనులు చూసుకోవాల్సి వచ్చిద్ది. లేట్ అవుతా ఉంటుంది. కాబట్టి అడగొచ్చు. కాకపోతే ఆ అడగటం కాస్త కాస్త పెరిగి పెరిగి ఏంటంటే అది ఇంకాస్త ఎక్కువగా మారటము, వారి యొక్క మనశ్శాంతిని కోల్పోయేటట్లుగా చేయటము, వీరేంటంటే అని చెప్పేసేసి చాలా వరకి కూడా క్షమిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఆ విలువ అనేది తెలీదనమాట. తెలియకుండా ఈ తులారాశి వారిని చాలా వరకి కూడా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. నరకం అనేది చూపిస్తూ ఉంటారు. బయట కష్టపడి పనిచేసి వచ్చినటువంటి మనిషికి ఇల్లు అనేది విశ్రాంతికి కావాలి. విశ్రాంతి, హాయి కోసం, రెస్ట్ తీసుకోవటం కోసం ఇంటికొస్తారు. అలా కాకుండా ఇల్లు అనేది నరకమైతే కెటిపోతారండి. ఒకసారి ఆలోచించండి. కాబట్టి మీ భర్తల మీద లేకపోతే మీ భార్య మీద మీకు ప్రేమ ఉండొచ్చు. కాకపోతే ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానం అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ఒకసారి సరిచూసుకోండి. నోటి మాట అనేది తోట లాంటిదనమాట. మాటను మీరు మంచిగా మాట్లాడి, ప్రేమగా మాట్లాడితే అవతల వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా మారిపోతారు. కానీ మీరు మీ మాటలు తోటాల్లాగా వదిలారనుకోండి మనసుకు తగిలేటట్లుగా, వాళ్ళు మంచివాళ్ళైనా కూడా వాళ్ళు మీకు దొరకరు. ఏది పరిస్థితిని బట్టి లొంగినా కూడా మనసులో మాత్రం దూరం పెట్టేస్తా ఉంటారనమాట. కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారు మీ జీవితంలో ఏ రకంగా ఉన్నా కూడా అదృష్టవంతులు. వారిని మీరు పొరపాటున వదులుకోవద్దు. వదులుకుంటే మాత్రం వారంత పిచ్చివాళ్ళు, అమాయకులు ఇంకొకళ్ళు ఉండరు. వదులుకున్నందుకు ఏదో ఒక రోజున తప్పకుండా మీరు గుండెలు పగిలేలాగా ఏడవాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా వస్తుందనమాట. కాబట్టి ఇలాగైతే మీకు జరుగుతుందండి. ఈ 4 రోజుల్లో యెస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా ఈ గొప్ప విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఇంకా మీకు ఈ 4 రోజులు బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. కాస్తో కూస్తో రిలాక్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో కూడా బిజీగా ఉంటారు. ఇలా మీకైతే ఇబ్బంది ఉండదు. మీరు చేసే విద్య, వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కాస్తో కూస్తో అలసిపోతున్నారు. మీ యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరి. తులారాశి వారు ఈ మధ్య బాగా లావైపోతున్నారనమాట. ఎందుకంటే మీకు సరైనటువంటి విశ్రాంతి అనేది లేక. కాబట్టి తులారాశి వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంతో చాలా ప్రేమగా గడుపుతారు. ఆ విషయంలో మాత్రం వీరికి వంక పెట్టేటటువంటి పని లేదండి. అలాగే కష్టపడే మనస్తత్వం కాడ కూడా వీరికి వంక పెట్టే పని లేదు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఉంటారనమాట. అయితే ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా కాస్త సరిచేసుకోండి. ఆ యెస్ అనే వ్యక్తులు బయట వాళ్ళైతే మాత్రం దూరం పెట్టేసేసేయండి. కాదు తప్పదు అనుకుంటే మాత్రం వారిని మార్చుకునే ప్రయత్నం చేయండి. కోపాన్ని, ఆవేశాన్ని కాస్త మీరు తగ్గించుకుంటే మీకు తిరుగు అనేది ఉండదనమాట. ఇదండి తులారాశి వారికి ఈ 4 రోజుల్లో యెస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా జరిగేది. మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి.